పొట్టకూటి కోసం నానా తిప్పలు పడే వ్యక్తి హాస్పిటల్ కట్టి ఉచితంగా వైద్యం చేస్తానంటే ఎవరైనా నమ్ముతారా? కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించింది బెంగాల్కి చెందిన సుభాషిణి మిస్ట్రీ. ఆమె గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం. అది 1971వ సంవత్సరం పశ్చిమ బెంగాల్లోని ఓ మారుమూల గ్రామం. 23 ఏళ్ల సుభాషిణి మిస్ట్రీ కళ్ళ ముందే ఆమె భర్త ప్రాణాలు విడిచారు. దానికి కారణం కేవలం అనారోగ్యం మాత్రమే కాదు, అంతకంటే భయంకరమైన పేదరికం. చేతిలో డబ్బులు లేక ఆసుపత్రి గడప లోపలికి రానివ్వని వ్యవస్థ నిర్వాహకం వల్ల ఆమె అనాథ అయ్యారు. ఆ రాత్రి శ్మశానంలో మండుతున్న భర్త చితి సాక్షిగా ఆమె ఒక శపథం వేశారు. డబ్బు లేని కారణంతో ఏ పేదవాడు వైద్యం అందక చనిపోకూడదని. భర్త చనిపోయాక 4 పసిపిల్లలను పెంచడం కోసం ఇళ్లలో పనిచేయడంతో పాటు మైళ్ళ దూరం నడిచి కూరగాయలు అమ్మేవారు. వచ్చే అరకొర ఆదాయంతో పిల్లల కోసం కొంత దాచి మిగతాది తన ఆసుపత్రి కళ కోసం ఒక చిన్న మట్టి పాత్రలో దాచేవారు. మంచి చీర కూడా కొనుక్కోదు. ఈమె ఆసుపత్రి కడుతుందా అని చుట్టుపక్కల వారు ఎగతాళి చేసినా ఆమె పట్టించుకోలేదు. అలా 20 ఏళ్ల పాటు పైసా కూడబెట్టి 1992లో హన్స్ పుకూర్ గ్రామంలో ఒక చిన్న ఎకరం భూమి కొన్నారు. భవనం కట్టే స్తోమత లేకపోయినా ఓ చిన్న పూరి గుడిసె వేసి దానికి హ్యుమానిటీ క్లినిక్ అని పేరు పెట్టారు. అంతేకాదు, తన చిన్న కొడుకును ఎలాగైనా డాక్టర్ను చేయాలనుకుంది. తల్లి ఆశయాన్ని అర్థం చేసుకున్న ఆ కొడుకు కూలి పనులు చేస్తూనే చదువుకొని డాక్టర్ అయ్యాడు. 1993లో హ్యుమానిటీ ట్రస్ట్ ప్రారంభమైంది. ఆమె పట్టుదలకు ప్రజల సహకారం తోడై 1996లో శాశ్వత భవనం రూపుదిద్దుకుంది. ఆ భవనం నిర్మించేటప్పుడు సుభాషిణి స్వయంగా కూలీగా మారి ఇటుకలు మోయడం ఆమె అంకిత భావానికి నిదర్శనం. సుభాషిణి సేవలు గ్రామ సరిహద్దులను దాటి ప్రపంచానికి తెలిసాయి. 2017లో ఐక్యరాజ్య సమితి విమెన్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అవార్డుతో గౌరవించింది. 2018లో భారత ప్రభుత్వం ఆమెను పద్మశ్రీతో సత్కరించింది. రాష్ట్రపతి భవన్లో అత్యున్నత పురస్కారం అందుకున్న మరుసటి రోజే ఆమె తిరిగి తన ఆసుపత్రికి వెళ్లి రోగులకు సేవ చేయడం మొదలుపెట్టారు. ఆమె దృష్టిలో అవార్డుల కంటే రోగి ముఖంలో కనిపించే ఆనందమే మిన్న. నేడు ఆ హ్యుమానిటీ ఆసుపత్రి సుందర్బన్స్ వంటి మారుమూల ప్రాంతాలకు కూడా విస్తరించింది. నిరుపేదలకు ఇక్కడ ఉచితంగా ఆపరేషన్లు, కార్పొరేట్ స్థాయి వైద్యం అందుతున్నాయి. పేదరికం ప్రాణాలను బలి తీసుకోకూడదు. మరణం అనేది ఎవరికైనా తప్పదు, కానీ అది అసహాయత వల్ల రాకూడదు. ఇదే సుభాషిణి మిస్ట్రీ నేటి తరానికి ఇచ్చే సందేశం.